వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ అభివృద్ధికి నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం. విశ్వనగరంగా జిల్లాను అభివృద్ధి చేస్తామన్న మంత్రి ఈటల. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రైతులకు ఏమి చేశారు? రైతు సంక్షేమమే కేసీఆర్ లక్ష్యమన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పర్యటన. వెంగళరావు డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం. కార్యకర్తల నుంచి విజ్ఞప్తులు వచ్చాయన్న పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా సునయన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ సమావేశం. తుంగభద్ర పుష్కరాలు, జగన్ పర్యటనపై అధికారులతో చర్చ. కరీంనగర్ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ పాలకవర్గం సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ్, కలెక్టర్ శశాంక్, కమిషనర్ అనిసూర్ రషీద్, చైర్మన్ తల్కపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న, కౌన్సిలర్లు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్ డివిజన్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పర్యటించారు. జవహర్ నగర్ గ్రౌండ్లో అయ్యప్ప గ్రౌండ్ 2 కమ్యూనిటీ హాల్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు దీదీప్య, బోధ రామచందర్, వేణుగోపాల్ యాదవ్, సురేష్ ముదిరాజ్, నర్సింగ్రావు, శ్యామ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాం. దానివల్ల ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మేము ఏంటంటే 30-40 ఏళ్ళ నుంచి చేయలేని పనులన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగా మరి రైమత్ నగర్లో క్వారీ ల్యాండ్ అని ఉంది, దాదాపు 9 ఎకరాలు. దాంట్లో 4 ఎకరాలు ప్లే గ్రౌండ్ లాగా శాంక్షన్ చేయించడం జరిగింది. 1,50 లక్షలు ప్లే గ్రౌండ్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ రైమత్ నగర్ స్లమ్ ఉండటం వల్ల అక్కడ ఇప్పుడు దాకా ఒక్క ఫంక్షన్ హాల్ కూడా లేదు. ఇప్పుడు దాకా ఇన్నేళ్ల నుంచి చాలామంది లీడర్లు అది చేసినాం ఇది చేసినాం అని చెప్పారు, ఒక్క ఫంక్షన్ లేదు. మరి ఇందిరానగర్లో 90 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా హబీబ్ ఫాతిమా నగర్
అక్కడ 90 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ శాంక్షన్ చేస్తే మరి పేదవారికి ఎప్పుడు పెళ్లి చేసుకుంటాకి శుభకార్యాలు ఏం చేయాలన్నది ఒక ఎర్రగడ్డ పోవాలి, ఎక్కడెక్కడో ఫంక్షన్లు తీసుకోవాలి, లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అవన్నీ బాధలు చూసి మేము అందరం డిసిషన్ తీసుకుని ముందు నుంచి కూడా ఆ ల్యాండ్ తీసుకుని అదంతా మున్సిపల్ ల్యాండ్ కాబట్టి దాంట్లో ఈ బడ్జెట్ కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా ఇవాళ వెంగళరామనాయుడు డివిజన్, మరి అదేవిధంగా ఎర్రగడ్డలో అసలు ఎక్కడ కూడా ఒక కమిటీ హాల్ కూడా సరిగా లేదు ఎర్రగడ్డ. అట్లాంటిది ఒక 1200 గజాల స్థలంలో అక్కడ కూడా 40 లక్షలు శాంక్షన్ చేయించాం. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు చేపట్టారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రైతులకు ఏం చేశాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంపై జాతీయ పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను విమర్శించారు. పేరుకే జాతీయ పార్టీలు రైతులకు చేసిందేమీ లేదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. పంజాబ్ హర్యానాలో పండేది గోధుమలు కాబట్టి పెట్టలేదు. తెలంగాణలో సన్నాల మీద నీకు అంతే కదా. తర్వాత ఎఫ్సిఐ ఫుడ్ గ్రేడ్స్ చట్టం ఉంటుంది ప్రత్యేకంగా, దానికి చట్టం ఉంటుంది. అంటే ప్రొక్యూర్మెంట్కు, ఎంఎస్పి ఆపరేషన్లకి, తర్వాత మళ్ళా స్కీములలో ప్రజలకు ఇచ్చేటువంటి సబ్సిడీ స్కీములకు సంబంధించి ఒక సిస్టంలో పోవాలి ఎవరైనా. నేనేమంటే మిగతా పంటలకు ఆంక్షలు ఎందుకు పెట్టలేదు దేశంలో? మిగతా పంటలకు ఆంక్షలు ఎందుకు పెట్టలేదు దేశంలో? వడ్లకి ఎందుకు పెట్టినో, సన్నాలకి ఎందుకు పెట్టినో, తెలంగాణ రైతులకి ఎందుకు పెట్టినో ఆంక్షలు? పంజాబ్లో ఎందుకు పెట్టలేదు, హర్యానాలో ఎందుకు పెట్టలేదు? ఇంకోటి కిషన్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాను. రైతు నాగలు పెట్టి దున్నే రైతుకుంటుంది అవగాహన, నీకుంటది కిషన్ రెడ్డి గారు, నాకుంటుంది అవగాహన. రైతు సన్నధాన్యం పండించేటువంటి రైతు లేదా దొడ్డుధాన్యం పండించే రైతు మొత్తంగా ప్యాడీ పండించడానికంటే పెట్టుబడి గోధుమలకే తక్కువైతే పెట్టుబడి. నీకు తెలుసా కిషన్ రెడ్డి గారు? ఎప్పుడన్నా చూసినావా? సార్ మరి గోధుమలకు మద్దతు ధర ఎంత పెట్టినావు ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం? ధాన్యానికి వడ్లకి ఎందుకు తక్కువ పెట్టినావు? జస్టిస్ స్వామినాథన్ కమిటీ నీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి 2 దశాబ్దాలైంది. ఈ సిగ్గులేని పార్టీలు, బీజేపీ కాంగ్రెస్ మాట్లాడే పార్టీలకు ఇచ్చేదే లేదు. వాళ్ళు వేసిన కమిటీ జస్టిస్ స్వామినాథన్ కమిటీ. ఆ కమిటీ ఇచ్చింది నివేదిక 20 ఏళ్ల కింద, 23 ఏళ్ల కింద. ఉన్న మద్దతు ధర కంటే అన్ని పంటలకు 50% ఎనాన్స్మెంట్ చేస్తేనే రైతుకు బతుకు అని పెట్టి ఇచ్చేదే లేదు మీకు. కేసీఆర్ గారు ప్రశ్నించడానికి, తెలంగాణలో రాజకీయాలు మాట్లాడడానికి సిగ్గే లేదు. ఆత్మవిమర్శ చేసుకోండి, అబాస్పాలు కాకండి. ఒక్కరోజు సమరం నిలబడదు. తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో జన సైనికులు క్రియాశీలంగా ఉన్నారని, పోటీ చేయాలని కార్యకర్తల నుంచి చాలా విజ్ఞప్తులు వచ్చాయన్నారు. అందుకే పోటీకి సన్నద్ధంగా కావాలని నాయకులు, కమిటీలకు సూచించామని తెలిపారు. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై చర్చించామని, జనసేన కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా సునయన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుంగభద్ర పుష్కరాలు, ముఖ్యమంత్రి పర్యటనపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె ఫకీరప్ప, జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మొయినుద్దీన్, మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీ, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లడ గ్రామంలో మహబూబాద్ జిల్లా యువజన సమాఖ్య నూతన కార్యవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముదిరాజ్ యువజన సమైక్య జిల్లా అధ్యక్షుడిగా శంకర్బోయిన సురేందర్ నియామకమయ్యారు. అనంతరం జిల్లా యువజన కమిటీని ప్రకటించారు. మహబూబాద్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా శంకర్బోయిన సురేందర్, పులిగుజ్జ శ్రీధర్, బత్యం శ్రీను, చెన్నబోయిన శ్రీనివాస్ను ఎన్నుకున్నారు. ముదిరాజ్ మత్స్యకారుల మీద దాడులు జరుగుతున్నాయని సమైక్య జిల్లా అధ్యక్షుడిగా శంకర్బోయిన సురేందర్ తెలిపారు. కాబట్టి వారి రక్షణ కోసం కొత్త జీవోను తీసుకురావాలని, లేని పక్షంలో ముదిరాజ్ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ముదిరాజ్ యువజన సమైక్య ముందుంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కొంతమందికి సభ్యత్వాలు అయితే లేవు, కొంతమందికి సొసైటీలు అయితే లేవు అని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఆ సొసైటీలు ఎందుకు అయితే లేవు అంటే మన ముదిరాజ్. నమస్కారం, నా పేరు దారం యువరాజ్ ముదిరాజ్ యువజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మానకోట మహబూబాబాద్ జిల్లాలో ఈరోజు ముదిరాజ్ యువజన సమైక్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని సురేందర్ ముదిరాజ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నేను ఈ సభకి నేను ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో ఈరోజు ముదిరాజ్ యువజన సమైక్య కమిటీ, జిల్లా కమిటీ వేయడం జరుగుతూ ఉంది. ఈ కమిటీకి మన సురేందర్ ముదిరాజ్ గారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరుగుతూ ఉంది. మేము ముదిరాజ్ యువజన సమైక్య అనేది ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, గత కొన్ని సంవత్సరాలుగా పాలకపక్షం ఏ ప్రభుత్వం అయినా కూడా ముదిరాల పట్ల నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ ఉంది. ముదిరాలను బీసీడీ నుంచి ఏకు మార్చే ప్రక్రియ ఎప్పుడూ వెనుకబాటు బీసీడీ నుంచి ఏకు మార్చకుండా ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉంది. ఈరోజు ముదిరాజు యొక్క సమగ్ర నివేదిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ దగ్గర ఉంది. ఆ సమగ్ర నివేదికను సుప్రీంకోర్టు ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముదిరాజుల యొక్క సమగ్ర నివేదికను మాకు పంపించమని కోరినా కూడా ఈ ప్రభుత్వం పంపిస్తలేదు. ఆ విధంగా మాకు ముదిరాజులకు అన్యాయం చేస్తూ ఉంది. ఈరోజు ముదిరాజ్ యువజన సమైక్య తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ బీసీ కమిషన్ ముదిరాజుల యొక్క సమగ్ర నివేదికను వెంటనే సుప్రీంకోర్టుకు పంపించి ముదిరాజులను బీసీడీ నుంచి ఏకు మార్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని, లేని ఎడల ఒక పెద్ద పోరాటానికి, ఒక ఉద్యమానికి ముదిరాజ్ యువజన సమైక్య ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముదిరాజ్ మత్స్యకారుల మీద తెలంగాణ మొత్తంలో అన్ని ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ముదిరాజ్ మత్స్యకారుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ఆదిలాబాద్ జిల్లాలో పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ నాయకులు తూట్లు పొడుస్తున్నారని తెలిపారు. అవినీతి అధికారులపై దర్యాప్తు జరిపి ఏసీబీ ద్వారా విచారణ జరిపించి సంబంధిత వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు కుమార్, జిల్లా కార్యదర్శి చిలక దేవదాసు, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బెజ్జంకి నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ డబ్బుల్ని అవినీతి చేసిన అధికారులపై, అవినీతి చేసిన నాయకులపై, తెలంగాణలో దొంగలు పడుతున్న అవినీతి అధికారులు, అవినీతి ప్రజలపై, పేద ప్రజల కొరకు వచ్చే
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన డబ్బుల్ని అవినీతి చేసిన అధికారులపై సిపిఐ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను కళ్యాణ లక్ష్మిలో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను ఆర్డీఓను అవినీతికి పాల్పడుతున్న అక్రమాలకు పాల్పడుతున్న ఆదిలాబాద్ ఆర్డీఓను సిపిఐ పార్టీ ఒక డిమాండ్ చేస్తా ఉన్నాయి, ఒక మనవి చేస్తా ఉంది. నిన్న మొన్న అనేక కథనాలు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ వాస్తవంగా కూడా జరిగిన సంఘటనలు అనేక చోటు చేసుకుంటాయి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ డబ్బుల దుర్వినియోగంపై మన ఆదిలాబాద్ డివిజన్లో కానీ ఊటూరు డివిజన్లో కానీ అట్లనే కోట్లాది రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ డబ్బుల్ని సంవత్సరం నుండి డబ్బులు ఇవ్వట్లేదు. ఎవరికి వస్తున్నాయి డబ్బులు అంటే ఒక్కళ్ళ పేరు మీద. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండల ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఏసీఎఫ్ ఆధ్వర్యంలో టీబీ క్షయ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. 2 వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లయితే వారికి పూర్తిగా చికిత్స చేసి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్, బాలరాజు, సత్యనారాయణ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నందు మన రాష్ట్ర కమిషనర్ వాకటి కరుణ మేడం గారి ఆదేశాల అనుసారం మరియు మహబూబ్నగర్ కలెక్టర్ డిఎంహెచ్ఓ మహబూబ్నగర్ మరియు టీబీ ఆఫీసర్ డాక్టర్ రఫీక్ వారి ఆధ్వర్యంలో కోయిలకొండ ప్రభుత్వ ఆసుపత్రి నందు టీబీ క్యాంప్, స్పెషల్ క్యాంప్ ఏంటంటే ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి రాష్ట్ర సంచాలకులు గారు మనకు వ్యాన్ పంపిస్తారు. ఈ వ్యాన్ నందు మనకు ఎక్స్రే పరీక్ష, తెమడ పరీక్ష, టీబీ నైట్ పరీక్ష మరియు కరోనా పరీక్ష అన్నీ చేస్తాము. ఈరోజు కోయిలకొండ, కోట్లాబాద్, మణికొండ పరిధిలోని ఆశాలు, ఏఎన్ఎంలు మరియు టీబీ సూపర్వైజర్స్ అందరూ కలిసి టీబీ వాళ్ళకు నుంచి దగ్గు, రాత్రిపూట జ్వరం, బరువు తగ్గుట, బీపీ, షుగర్ ఎవరి పేషెంట్స్ ఉన్నా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పరీక్ష చేస్తున్నారు. మెయిన్గా ఈ క్యాంపులో మేము టీబీ తెమడ పరీక్ష, ఎక్స్రే పరీక్ష, కరోనా పరీక్ష చేయిస్తాము. చేయించిన తర్వాత వాళ్ళకు సంబంధించిన రోగాన్ని బట్టి వాళ్ళకు మందులు 6 నెలలకు సంబంధించిన మందులు ఉచితంగా పంపిణీ చేస్తాము. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో గల మీ సేవలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారు. సుమారు 5 కోట్ల రూపాయలను అక్రమార్కులు లూటీ చేశారు. అక్రమార్కులపై వారికి సహకరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇచ్చోడ మండల టీఆర్ఎస్ కన్వీనర్ పాట్కూరి శ్రీనివాసరెడ్డి కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన పథకాలు ఇలా అక్రమార్కుల చేతిలోకి చేరడం బాధాకరమన్నారు. మండల కేంద్రంలో మీ సేవ ద్వారా అక్రమ సంపాదన కొరకు కళ్యాణ లక్ష్మి స్కీమ్ను వాడుకొని పేదలకు చెందాల్సిన డబ్బులని ధనికులు సొమ్ము చేసుకుంటూ వారి యొక్క మాటల చేతులతో పేదలకు అందాల్సినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్లు వారు కుంభకోణం చేసి దగ్గర 5 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వారిపై, వారు ఎన్నుకున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలా. ఆ కేసు ఎవరన్నా కూడా ఎంతటి వారన్నా కానీ వారిపై క్రిమినల్ కేసు పెట్టి యావజ్జీవ కఠినకార శిక్ష విధించాలా. అంతేకాకుండా ఇట్లా స్కాములు చేసుకుంటూ పోతే పేదలకు చెందాల్సిన డబ్బులు చెందకుండా పోతాయి. గవర్నమెంట్ ఇచ్చేది పేదలకు కళ్యాణ లక్ష్మి
పెళ్లి చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది, పెళ్లి చేయొచ్చనే ఉద్దేశంతో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వీటిని కొందరు దుర్మార్గున్నటువంటి వారి యొక్క మీ సేవా కేంద్రం ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించడం ఎట్లా చేయాలని కొందరు అధికారులను మరి ఎవరు దీంట్లో ఉన్నవారు ఎవరైనా కానీ ఎంత పెద్దటి వారైనా కానీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మొక్కజొన్న పంట వేసిన రైతుల నుండి ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో మొక్కజొన్న పంట వేసిన సన్న చిన్నకారు రైతుల మొక్కజొన్న పంటలు వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిగి వ్యవసాయ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా అధికారులకు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో హబీబ్, సిపిఎం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సన్న చిన్నకారు రైతులందరూ కూడా ఇలా పెట్టుబడులు లేక చాలామంది మొక్కజొన్న పంటలు వేసిండ్రు. కానీ ఈరోజు కేసీఆర్ మాత్రము మొక్కజొన్న పంటకు సంబంధించి వేసిన రైతులందరూ కూడా కొనుగోలు చేస్తలేడు. కేవలము గతంలో ఎవరైతే వ్యవసాయ అధికారుల గ్రామాలకు వచ్చి ఏ భూమిలో ఏ పంట వేసిండ్రు అనే సందర్భంగా వ్యవసాయ అధికారులు రాసుకున్నప్పుడు ఎవరైతే మొక్కజొన్న పంట వేసిండ్రో అటువంటి రైతులు మాత్రమే ఇవాళ ప్రభుత్వం మొక్కజొన్న పంట కొంటున్నది. కానీ చాలామంది ఈరోజు మొక్కజొన్న పంట మేము రాయించుకో ఆన్లైన్లో లేదు మేము రాసుకోలేమని రైతులది చాలామందిది ఇలా ప్రభుత్వం కొంటలేదు. కాబట్టి మేము సిపిఎం పార్టీగా ఈరోజు డిమాండ్ చేస్తుంది ఏంటంటే రాష్ట్రంలో ఎవరైతే పేదలు సన్నకారు చిన్నకారు రైతులు మొక్కజొన్న పంట వేసిండ్రో వాళ్ళందరూ కూడా తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలనేది కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది పత్తి పంట తప్ప మొక్కజొన్న కానీ మిగతా ఏ పంట వేసినా మేము ప్రభుత్వం రైతు బంధు ఇవ్వమని ఆ రోజు కేసీఆర్ రైతులంతా భయపెట్టిండు. ఆ భయంతోనే రైతులు కూడా మొక్కజొన్న వేసినాక కూడా వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఈరోజు వ్యవసాయ అధికారులకు నమోదు చేయించలేరు. కానీ ఈరోజు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వము మేము మొక్కజొన్న పంట కొంటున్నాము అని ఎలా మళ్ళీ చెప్తున్నది. కానీ ఇప్పటికీ గ్రామాల్లో వ్యవసాయ అధికారుల దగ్గర నమోదు కానీ మొక్కజొన్న పంట వేసిన రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మొక్కజొన్న పంట ప్రభుత్వం కొనుక్కోకపోవడం వల్ల క్వింటాల్కి 500 రూపాయలు నష్టపోతున్నారు. అందుకొరకని ఈరోజు ఇలా ప్రైవేటు వ్యాపారులకు మొక్కజొన్న పంట వేస్తే ఎలా ప్రభుత్వము గిట్టుబాటు ధరనేమో 1850 రూపాయలు ప్రభుత్వం ఇస్తే ఎలా ప్రైవేటు వ్యాపారులు ఇలా 1400, 1300, 1200 రూపాయలు ఈరోజు ఇచ్చి రైతులంతా కూడా దోపిడీకి గురి చేస్తున్నారు. అందుకొరకని తక్షణమే ఇలా రాష్ట్రంలో ఉన్న మొక్కజొన్న పంట వేసినటువంటి పేద సన్నకారు చిన్నకారు రైతులందరి మొక్కజొన్న పంటలు వెంటనే కొనుగోలు చేయాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. వ్యవసాయ అధికారులు రాసుకున్నప్పుడు ఎవరైతే మొక్కజొన్న పంట వేసిండ్రో అటువంటి రైతులు మాత్రమే ఇవాళ ప్రభుత్వం మొక్కజొన్న పంట కొంటున్నది. కానీ చాలామంది ఈరోజు మొక్కజొన్న పంట మేము రాయించుకో ఆన్లైన్లో లేదు మేము రాసుకోలేమని రైతులది చాలామందిది ఇలా ప్రభుత్వం కొంటలేదు. కాబట్టి మేము సిపిఎం పార్టీగా ఈరోజు డిమాండ్ చేస్తుంది ఏంటంటే రాష్ట్రంలో ఎవరైతే పేదలు సన్నకారు చిన్నకారు రైతులు మొక్కజొన్న పంట వేసిండ్రో వాళ్ళందరూ కూడా తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలనేది కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది పత్తి పంట తప్ప మొక్కజొన్న కానీ మిగతా ఏ పంట వేసినా మేము ప్రభుత్వం రైతు బంధు ఇవ్వమని ఆ రోజు కేసీఆర్ రైతులంతా భయపెట్టిండు. ఆ భయంతోనే రైతులు కూడా మొక్కజొన్న వేసినాక కూడా వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఈరోజు వ్యవసాయ అధికారులకు నమోదు చేయించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి స్మారక వేల్పూర్ మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొదట రైతు నాయకులు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో నేతలు ప్రసంగించారు. జరుగుతున్న ఈ మేలు, ఈ ఆత్మీయ సత్కారాలు ఏ మూలకి ఏం కావాలి, ఎవరికి ఏం కావాలో ప్రశాంత్ అన్న గారికి మరియు మన పెద్దలు
వ్యవసాయ శాఖ మంత్రులు నిరంజన్ రెడ్డి అన్న గారికి మరియు మన రైతు బంధు రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర రెడ్డి అన్న గారు రైతులకు రైతు సోదరులకు వారిని అంటే మీ కొనుగోలు అనేటువంటిది జరగదు. వడ్లకు 18 లక్షలతో అంగీకారమైందో దానికి పరిమితం అయితే దాని తర్వాత తీసుకోమన్నారు. మరి మిగతా 1 కోటి లక్షల మా తండ్రి రైతు నాయకులు స్వర్గీయ సురేందర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఇవాళ నిర్మించుకోవడం జరిగింది. భూమినిచ్చి సహకరించినందుకు వేల్పూర్ వీడిసి హై స్కూల్లో ఒక కళావేదిక, అట్లాగే గ్రామంలో ప్రకృతి వనము, అట్లాగే శ్మశాన్ ఘాట్ దగ్గర వైకుంఠధామం దగ్గర స్మృతి వనం, ఇవి కూడా వీడీసీ మరియు గ్రామ పంచాయతీల ఇద్దరి సహకారంతో నా సహాయంతో మరి దాన్ని కూడా నిర్మించుకొని మా తండ్రి సురేందర్ రెడ్డి గారి పేరు మీద పెట్టినందుకు నేను గ్రామ పంచాయతీ వారికి వీడీసీ సభ్యులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అధికారిక కార్యక్రమం కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు కాలుకు ముళ్ళు గుచ్చితే పంటితోటి తీయాలా అని చెప్పి ఆయన భావనలో ఉంటారు. రైతుకు ఎక్కడ బాధ కలిగినా ఆయన గుండె అల్లాడిపోతుంది. రైతుకు నొక్కు పడనీయడు. ఆయనకు భగవంతుడిచ్చిన శక్తి మేరకు రైతు మంచినే కోరుకుంటాడు తప్పిస్తే రైతుకు నష్టం జరగాలని కోరుకోవడం చెప్పి మీ అందరికీ మరొకసారి మనవి చేస్తా ఉన్నా. రైతు రుణమాఫీ గురించి పార్టీలో చర్చ వచ్చినప్పుడు అప్పుడు కేసీఆర్ గారు సురేందర్ రెడ్డి గారికి డైరెక్ట్ ఫోన్ చేసి, అన్నా నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా రైతుకు రుణమాఫీ జరగాలి, మరి ఇప్పుడు రైతు రుణమాఫీ మనం ప్రకటిద్దాం, ఎలక్షన్లో పోయేటప్పుడు మనం ప్రకటిద్దాం, అందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు 50,000 అయితే బాగుంటుంది అని అంటున్నారు, మరి 50,000 ప్రకటిద్దాం అన్నా అని చెప్పి ఆయన ఫోన్లో అడిగితే అప్పుడు ఇమీడియట్గా మా నాన్న అన్న మాట, 50,000 సరిపోదు సార్, ₹1,00,000 ప్రకటించాలి సార్ అని చెప్పి ₹1,00,000 ప్రకటింపజేసి ఆ విషయాన్ని కేసీఆర్ గారు 2014 ఎన్నికల సభ మోర్తాడులో వచ్చినప్పుడు ఆయన సురేందర్ రెడ్డి గారిని గుర్తు చేసుకొని ఇవాళ ₹1,00,000 రుణమాఫీ ఇవాళ ప్రకటించిన అంటే దానికి కారణం సురేందర్ అన్న అని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. 16వ శతాబ్దం తర్వాతనే వ్యవసాయం కాక ఇతర పనులు కూడా చేసి జీవించవచ్చు అనేటువంటి నాగరికత మానవుడి ఉనికిలోకి వచ్చింది. అంతకుముందు మొత్తం వ్యవసాయమే, భూగోళం మొత్తంలో. కష్టకాలంలో కరువులో నీళ్లు లేనప్పుడు కూడా అద్భుతాలు సృష్టించినటువంటి రైతులు మీరే మొదలు పెడితే మళ్ళీ ఇతర ప్రాంతాల వాళ్ళకి ఆదర్శమవుతారు. అందుకే నేను ఈ వేదికగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా రైతాంగానికి. ప్రత్యామ్నాయ పంటలు ఇలా ప్రపంచవ్యాప్తంగా నూనె గింజల షార్టేజ్ ఉంది. ఆయిల్ సీడ్స్, అది వేరుశెనగ కావచ్చు, ఆయిల్ పామ్ కావచ్చు, నువ్వులు కావచ్చు, కుసుమలు కావచ్చు, ఆవాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొరత ఉంది. ఆముదాలు కావచ్చు, కొరత ఉంది. ఇవన్నీ కూడా నూనె గింజల ఉత్పత్తిని చేపట్టాలి, విస్తారంగా పండియాలి. దానికి మార్కెట్ ఉంది, డిమాండ్ ఉంది, మార్కెట్ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి యాసంగి రైతు బంధు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలో ప్రకటిస్తారు, వస్తుంది అని చెప్పి నేను మనవి చేస్తూ ఇవాళ ఈ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నా చేతుల మీదుగా అన్న స్వర్గీయ సురేందర్ రెడ్డి గారి స్మారకార్థం నిర్మించినటువంటి రైతు వేదికను ప్రారంభించడానికి ఆహ్వానించినటువంటి సోదరులు ప్రశాంత్ రెడ్డి గారికి నేను మనఃపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరీంనగర్ అభివృద్ధికి నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం. విశ్వనగరంగా జిల్లాను అభివృద్ధి చేస్తామన్న మంత్రి ఈటల రాజేందర్. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రైతులకు ఏమి చేశాయి? రైతు సంక్షేమమే కేసీఆర్ లక్ష్యమన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పర్యటన. వెంగళరావు డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం. కార్యకర్తల నుంచి విజ్ఞప్తులు వచ్చాయన్న పవన్ కళ్యాణ్.
కర్నూలు జిల్లా సునయన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ సమావేశం. తుంగభద్ర పుష్కరాలు, జగన్ పర్యటనపై అధికారులతో చర్చ. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.